నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వైసీపీ కార్యాలయంలో ఈ రోజు పాచిపెంట మండలం కేసలి పంచాయతీ నుంచి 150 కుటుంబాలకు చెందిన సుమారు 620 మంది మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. అనంతరం పత్రికా సమావేశంలో రాజన్నదొర మాట్లాడుతూ నిన్న జరిగిన నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం సాలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో చేస్తున్న నాసిరకం రోడ్ల నిర్మాణాలు, ఈ నాసిరకం రోడ్ల నిర్మాణానికి అధికారులు టీడీపీ నాయకులకు కొమ్ము కాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు టీడీపీ కార్యకర్తల పనిచేస్తే త్వరలో ఇంట్లో కూర్చోవలసి వస్తుందని హెచ్చరించారు. ఇక మీ అందరికీ తెలుసు, ప్రతిపక్షంలో ఉంటే 50 మంది 100 మంది ఇంకా అయితే 200 మందితో కానీ ఎక్కువ ర్యాలీ చేయలేము. గతంలో మీరందరూ కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్న సంజయ్ రాణి గారు ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు కానీ ఆమె పొలిటికల్ బ్యూరో సభ్యులుగా ఉండేటప్పుడు మీరు చాలామంది చూస్తుంటారు. అసలేదు ఏదో ఒక సందర్భాన్ని మహా ఉంటే 500 ఉండొచ్చేమో. ఆమె చాలా ఫోటోలు ఆమె వీడియోలు కూడా అప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి. అసలేదు కానీ అటువంటి సందర్భాల్లో మేము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా 500 తగ్గలేదు. ఏ కార్యక్రమం కూడా 500 నుంచి ఆపైకే వెళ్తున్నాం. మరి నిన్న ఎంతమంది వచ్చారో మీరే చెప్పాలి. అయితే మేము చెప్పుకోవడం మాకు గొప్పగా ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉండి ఇంత కార్యక్రమం ఇంత ఘనంగా చేసామంటే మాకు చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంది. ఇది కొనసాగుతుంది అలాగే భవిష్యత్తులో. కానీ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకేమి చేయలేకపోతున్నాం, మాకే చేత కాదు అనే భావంలో మంత్రి గారు ఉన్నారు. ఎక్కడో రోడ్డు ఓపెనింగ్ సైడ్కి వెళ్ళడము, మనుషులు పెళ్ళడం, అక్కడ నిలబెట్టేయడము, కండువులు వేసేయడం, ఎక్కడో భోజనాలు పెట్టడము, అక్కడ పిలిపించడము, మరి కండువులు వేసేయడం. ఇదే పరంపర కొనసాగించుంటే నేను 18.5 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా ఉండేటప్పుడు కానీ ఒక్కలేని టీడీపీలో ఉండేవాళ్ళ అంటున్నాను. నేను ఒక్కలేని టీడీపీలో ఉండేవాళ్ళ. ప్రేమతోనూ అభిమానంతోనూ ఎవరైతే మా దగ్గరికి వస్తారో వాళ్ళే చేర్చుకోవాలి. అది కూడా మా నాయకుల అనుమతితోను. 3 సార్లు వరసకు వచ్చింది. అలాగే మన కోరమరాజుపేట కూడా పునికలు పలుచుకొని రోడ్డు కూడా వచ్చింది. వాళ్ళు ముళ్ళుతో చూపిస్తున్నారు. అటువంటి రోడ్లు వేసిన అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోరు? తప్పకుండా అవన్నీ మా డిజిటల్ బుక్లో రికార్డ్ అవుతున్నాయి. ఆ అధికారులు మేము విడిచిపెట్టాం. మీరు టీడీపీ కార్యకర్తలకు పనిచేస్తే మాత్రం మీరు ఇంట్లో కూర్చుంటారు. పిఆర్ అధికారులు కావచ్చు, ఐటీడీ ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, మీకు హెచ్చరిస్తున్నాం చూసుకోండి. మీరు టీడీపీ కార్యకర్తలకు పనిచేస్తే మాత్రం ఇంట్లో కూర్చుంటారు. మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఈ మధ్య చాలా రోడ్ల మీద కంప్లైంట్లు వచ్చి ఉన్నాయి. మొన్న ఓపెన్ చేసిన ఆ రోడ్డు మీద కూడా లేదు. అదే రోడ్డు మీద ధర్నా చేశారు కమ్యూనిస్టు కార్యకర్తలు. దండిగాము నేరలవలస రోడ్డు మీద కూడా అదే రోడ్డు మీద ధర్నా చేశారు, నాణ్యత లేదని. మేము కాంట్రాక్టులకు అడగాం, మాకు సంబంధం లేదు. కాబట్టి సంబంధిత ఇది ఇంజనీరింగ్ అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదంటున్నాను. జిల్లా కలెక్టర్ గారు మీ మీద రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారే ఇదే టీడీపీ నాయకులు. వాళ్ళు చేస్తున్నవి కూడా మీకు కూడా కనిపించడం లేదా? మీ పీడీకి ఎలాగా కనిపించావు? మీ పీడీకి వినిపించదు కూడా. పేపర్లో వస్తున్నాయి కదా, మీకు కనిపించడం లేదా? కలెక్టర్ గారు మీకు కూడా వాటి మీద చర్యలు ఉండవా? ఐటీడీ అధికారుల మీద కానీ పిఆర్ అధికారుల మీద కానీ ఎవరైతే రోడ్లు చేశారో వాళ్ళ మీద అవన్నీ కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాం. ఫిర్యాదు చేసిన కాపీ మా దగ్గర ఉంచుకుంటాం. ఈరోజు మీరు చర్యలు తీసుకోకపోయినా ఆ అధికారులకి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది, వాళ్ళు టీడీపీ నాయకులకు లీడర్కు కేడర్ కూడా అర్థమైంది ఇప్పుడు పరిస్థితులు. అటువంటి వాళ్ళు ఉంటేనే మా పార్టీకి మాకు కూడా మంచి అనేది జరుగుతుంది. అసలేదు అందువల్ల మేము పార్టీ పదవి తీసామని ఎప్పుడు మేము కోరడం లేదు. ఆమె ఉండండి మరి శుభ్ర వరకు కూడా అసలేదు. ఇలాగ అబద్ధాలతో అంతవరకు కాలక్షేపం చేసుకుని వస్తుంటుంది ఆమె అసలేదు.